much. Okay, we're looking at ad hoc commands, right? Okay, let me log into this host machine. Mm, this controller. Ansible at the rate of IP. Okay, and ls మనకి patent. What's this? Okay, okay, fine, fine. And let me log into the controller. Basically, this is not the controller. Ansible at the rate of this guy. ls. Okay, perfect. And let me log into the host machine. Mm, okay. So we are looking to something on ad hoc commands, right? What are those? Okay. Shell ping. Okay. Maybe. Uh, have you seen this copy module? Ansible copy module. Maybe not. Okay. Copy module. చూసాం లేదా ఇది? కాపీ మాడ్యూల్ చూసామా లేదా? No, sir. నో. సెకండ్. ఇది కూడా ఉంది కదా. లాస్ట్ కమాండ్ అదే కాపీ మాడ్యూల్. అంతే ప్రాక్టీస్ చేయట్లేదు ఎవరు. ఓకే. ఆన్సిబుల్ ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీరు నెక్స్ట్ మనం వీకెండ్స్ చేసే ప్రాజెక్ట్లో టెరాఫామ్ క్రియేట్ అయిన తర్వాత చేసే ఫస్ట్ యాక్టివిటీ ఆన్సిబుల్ అండి. మీరు జెన్కిన్స్ అవన్నీ తర్వాత తర్వాత చేస్తారు. ఫస్ట్ విఎమ్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆన్సిబుల్ యూస్ చేసుకొని ప్లే బుక్స్ వేస్తాం. ఈ ప్లే బుక్స్లోనే జెన్కిన్స్ ఈ మనం ఏమైతే మేవేనో రకరకాల ప్యాకేజెస్ అనుకున్నామో అవన్నీ కూడా ఇక్కడే కాన్ఫిగరేషన్ అయిపోతాయి. తర్వాత మనకు అంటే సిఎస్ఈడి పైప్ లైన్స్, డిప్లాయ్మెంట్స్, క్యూబర్నెటీస్, డాకర్ ఈ స్టఫ్ అంతా ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు తప్ప ఇనీషియల్గా టూల్స్ ఏమైనా ఉన్నాయంటే దిస్ కై అండ్ దిస్ కై. ఓకే, సరే. కాపీ మాడ్యూల్లో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ అగైన్ వన్స్ అగైన్. ఓకే, సో ఆల్రెడీ మనం వీ హ్యావ్ కెప్ట్ ఎ ఫైల్ ఐ గెస్ ls-la temp అనే ఫోల్డర్లో. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్ ఫోల్డర్. ఓకే, ఫైన్. సో ఇప్పటిదాకా మీరు చూస్తుంది ఓన్లీ అడ్హాక్ కమాండ్స్ అండి. టిపికల్గా వీ షుడ్ బి రైటింగ్ సంథింగ్ ప్లే బుక్స్. ప్లే బుక్స్ రాయాలి. ఇలా స్టార్ట్ చేద్దాం ప్లే బుక్స్ రాయడం. బట్ తనకని ముందు వై వీఆర్ రైటింగ్ అడ్హాక్ కమాండ్స్ ఇస్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సింటాక్స్ అండి. అంటే ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేస్తాయి. -e అంటే ఆర్గ్యుమెంట్స్, -i అంటే ఇన్వెంటరీ ఫైల్స్, -m అంటే మాడ్యూల్స్. ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నట్టు ఏమేమి ఉంటాయి. బేస్ ఇదే కమాండ్ మీరు యూ విల్ బి కన్వర్టింగ్ ఇంటూ సంథింగ్ కాల్ ప్లే బుక్స్. ఓకే, సో మీకు అడ్హాక్ కమాండ్స్ వచ్చాయంటే మీనింగ్ ప్లే బుక్స్ ఆల్మోస్ట్ అర్థమైపోయినట్టే. ప్లే బుక్స్లో విల్ బి రైటింగ్ మల్టిపుల్ ప్లేస్ కానీ టాస్క్ అని రాసుకుంటూ వెళ్తాం. బట్ ఫర్ దాట్ ద బేస్ ఏమైనా ఉంది అంటే అడ్హాక్ కమాండ్స్. ఓకే, సో కాపీ మాడ్యూల్ ఏం చెప్తుందంటే లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ ls vi testing.txt hello line 1. Okay, let me save this. Cat inventory ఏమన్నా ఇన్వెంటరీలో 10 182 010 182 010 it is CentOS machine. Okay, fine. So now I'll be writing Ansible every node in the inventory file and I'm passing the inventory file as well. Okay, and -m module ఏంటి I want to go with copy module. అండ్ బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా మీరు ఆర్గ్యుమెంట్ సెండ్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు మెన్షన్ ఆర్గ్యుమెంట్ కాల్ -a. అండ్ ఇందులో మెన్షన్ చేయాల్సిన సోర్స్ ఏంటి, అలాగే డెస్టినేషన్ ఏంటి. ఓకే, నా సోర్స్ ఎప్పుడు ఏం చెప్తారండి, కరెంట్ లొకేషన్లో ఉన్న ఫైల్ ఏం కాపీ చేయాలనుకుంటున్నారు. ఓకే, టెస్టింగ్.txt కాపీ చేయండి. ఎక్కడ కాపీ చేయమంటారు, నా డెస్టినేషన్లో
టెంప్ అనే ఫోల్డర్లో మండే డాట్ టీఎక్స్టీ ఫైల్ కింద కాపీ చేయండి. ఓకే, సో మీనింగ్ ఏంటంటే సోర్స్ ఫైల్ యాజ్ కాపీ చేయాల్సిన నీళ్ళు లేదు. మీరు కావాలనుకుంటే ఆ లొకేషన్, ఆ డెస్టినేషన్లో ఫైల్ నేమ్ కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇట్ ఈస్ కాపీడ్, అండ్ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టు ద హోస్ట్ మెషిన్, ls-la స్లాష్ టెంప్ అనే ఫోల్డర్లో ఐ షుడ్ బి సీయింగ్ మండే డాట్ టీఎక్స్టీ. నా ఇఫ్ యూ సీ, ఇక్కడ థింగ్ ఏంటంటే డేటా ఉంది. ఓకే, పర్ఫెక్ట్. నేను మళ్ళీ ఇదే కమాండ్ రన్ చేస్తానండి కంట్రోలర్ నుంచి. సక్సెస్, బట్ ఏం చేంజ్ లేదు. మరి ఒకవేళ డేటా మార్చితే పరిస్థితి ఏంటి చూద్దాం. హలో లైన్ యాడెడ్ లైన్ 2. ఓకే, నా బిఫోర్ రన్ దిస్ కమాండ్ లెట్ మీ నో వన్ థింగ్. మనకి డాకర్ ఫైల్లో దిస్ ఇన్స్ట్రక్షన్ కాల్డ్ ఎస్ కాపీ అండ్ యాడ్. డిఫరెన్స్ ఏంటండి కాపీకి యాడ్కి? Whole. సో యాడ్లో లోకల్ కాపీ చేయలేరా? We can, sir. You can. వీ క్యాన్. మరి ఏం డిఫరెన్స్ ఏంటి ఇంకా? ఓకే, రిమోట్ యూఆర్ఎల్ నుంచి ఎక్స్ట్రాక్షన్ పిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇంకా tar files extract. ఎగ్జాక్ట్లీ, తార్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుందండి యాడ్ అయితే. కాపీ ఏం చేస్తుంది, నా లోకల్లో ఉన్న వాటిని నా ఇమేజ్లో నేను చెప్పిన లొకేషన్లో ప్లేస్ చేసుకుంటుంది. ఓకే, మరి ఓకే, లెట్ మీ టెల్ మీ వన్ థింగ్. ఐఎమ్ హ్యావింగ్ ఎ ఫైల్ కాల్డ్ ఎస్ index.html. ఇందులో ఓన్లీ వన్ లైన్ ఆఫ్ కోడ్ ఉంది. ఇప్పుడు నేను చేశానంటే కాపీ index.html టు var www html స్లాష్ index.html అని కాపీ చేశాను. ఇప్పుడు ఇందులో డేటా ఏముందంటే వెల్కమ్ అని మాత్రం ఉందండి. సో ఫస్ట్ టైం కాపీ చేస్తున్నప్పుడు లేయర్ కాపీ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైము బిల్డ్ చేస్తుంటే ఏమవుతుంది, సేమ్ ఫైల్ లాగే ఉంది, డేటా కూడా ఇలాగే ఉంది. మళ్ళీ బిల్డ్ చేసిన ఏమవుతుంది, Actually, messages. క్యాష్ అని తీసుకుంటుంది. ఒకవేళ మాడిఫై చేస్తే, అంటే వెల్కమ్ హలో అని రాశాను, అప్పుడు ఫైల్ ఏం మార్చలేదండి. చూడండి, ఫైల్ ఏం సేమ్ ఉంది. ఫైల్ నేమ్ సేమ్ ఉంది, డేటా మార్చాము. అప్పుడు పరిస్థితి ఏంటి? It will rebuild. ఎందుకంటే దాని లోపల క్యాషింగ్ కాంటెంట్ చెక్ చేసుకుంటుందండి. కాంటెంట్ సేమ్ ఉంటే ఏమి చేయడానికి అవ్వదు, అందుకే దానికి డైరెక్ట్ క్యాష్ అని తీసుకుంటుంది. ఒకవేళ కాంటెంట్ కానీ డిఫరెన్స్ ఉందనుకోండి, ఆబ్వియస్గా మళ్ళీ కొత్త లేయర్ బిల్డ్ అవుతుంది. మరి లేయర్ బిల్డ్ అవుతున్నప్పుడు మరి వాటి కింద పరిస్థితి ఏంటి? ఇప్పుడు లేయర్ అయితే బిల్డ్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫ్రమ్ అని చెప్పి ఒక లేయర్ రాసుకున్నారు, ఇక్కడ కాపీ అని ఒక లేయర్ రాసుకున్నారు, ఇక్కడ యాడ్ అని ఒక లేయర్ రాసుకున్నారు, ఇక్కడ ఇంకొక కాపీ అని లేయర్ రాసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఈ కాపీ అయిన లేయర్ మాడిఫై అయితే, అంటే క్యాష్ నుంచి కాకుండా కొత్తగా రీబిల్డ్ అయితే, ఈ కింద లేయర్స్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? Change. ఏం చేంజ్ అవుతాయి? లేయర్ ఐడి చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే దిస్ వన్ ఈస్ బీన్ బిల్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ వన్, దిస్ వన్ ఇస్ బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో ఖచ్చితంగా వీ షుడ్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ బేసిక్. ఇక్కడి నుంచి అవసరం లేదనుకోండి, అందుకే మనం ప్రతిసారి రీబిల్డ్ చేయాలనుకోండి, వి మనకు క్యాషింగ్ కంటెంట్ ఎప్పుడు కూడా లాస్ట్లో పెట్టుకుంటాం. సో దట్ ఏమవుతుందంటే కొత్త బిల్డ్స్ అవుతూనే ఉంటాయి, అండ్ ఎక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు మనకి. ఓకే, ఎలాగైతే కాపీ వర్క్ అవుతుంది అక్కడ, ద సిమిలర్ వే ఇక్కడ కూడా మనకి యాన్సిబుల్లో కూడా కాపీ విల్ వర్క్ ఇన్ సిమిలర్ వే అండి. ఇప్పుడు నేను ఓకే, okay, we see added two lines, and if we see here, I'm only having one data, right? So let me rerun the Ansible command again. ఇందాక మీరు చూసారనుకోండి, మనకి ఎటువంటి రన్ జరగలేదు, ఎందుకంటే కంటెంట్ ఒకటే ఉంది కాబట్టి. బట్ నౌ ద కంటెంట్ గాట్ డిఫర్డ్
the copy has been doing in a different way. Okay, now ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా మాడ్యూల్స్ గుర్తుపెట్టుకోండి, వీటిని ప్లే బుక్స్ రాయాలి, అది మన ఇంటెన్షన్. ఓకే, నెక్స్ట్ దేర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ మాడ్యూల్ కాల్డ్ సెటప్ మాడ్యూల్ అండి. బాగా హెవీగా వాడతాం ఇది, సెటప్ మాడ్యూల్. ఓకే, సెటప్ మాడ్యూల్ ఏం చెప్తుంది? లెట్ మీ కమ్ బ్యాక్ టు ద డాక్యుమెంటేషన్. ఇక టర్మ్స్ అండి, స్టార్టింగ్లో టర్మ్ రాశారు. This module automatically uses called by playbooks to gather useful variables about remote host, and that can be used in the playbooks. It can also be directly executed by this Ansible command. Okay, ఇక్కడ okay. So basically, this module is basically used to gather the facts about the remote hosts. మీనింగ్ మీరు ఏమైతే రిమోట్ హోస్ట్లో డిప్లాయ్ చేయాలనుకుంటారో ఆ రిమోట్ హోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తను గ్యాదర్ చేసుకుంటుందండి. ఆ ఇన్ఫర్మేషన్ యూస్ చేసుకొని మనం నెక్స్ట్ స్టెప్స్లో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వన్ సెకండ్, మేబీ ఐ కెన్ రైట్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్యాదర్ ఫ్యాక్ట్స్. ఓకే, చూడండి, this module automatically called by playbooks to gather useful variables about the remote host that can be used in the playbooks. సో మీనింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా సెటప్ మాడ్యూల్ యూస్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు అండర్స్టాండ్ సంథింగ్ కాల్డ్ ఫ్యాక్ట్స్. ఓకే, సో ఫ్యాక్ట్స్ వస్తాయండి. ఓకే, ఫ్యాక్ట్స్లో ఏముంటాయంటే బేసికల్లీ ఆ రిమోట్ హోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంత ఉంటుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది? ఆ రిమోట్ హోస్ట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఒక సెంటోయిస్, ఉబంటునా, డెబియన్ ఏంటి, అలాగే తన ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలనుకోండి మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే సెటప్ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఓకే, ఎలా రాదు సెటప్ మాడ్యూల్ అంటే చాలా సింపుల్, అట్ ది సేమ్ టైం చాలా ఇంపార్టెంట్ కూడా. యాన్సిబుల్ -i all -i ఇన్వెంటరీ -m సెటప్. ఓకే, ఇవి మనకి ఒక మెషిన్ ఉంది కాబట్టి, అంటే ఒక ఆన్సిబుల్ హోస్టే మెన్షన్ చేసుకున్నాం కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం పాపులేట్ అయింది. ఇది ఒక మెషిన్ మాత్రమే. ఇందులో మీరు చూసారనుకోండి ఆ మెషిన్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం పాపులేట్ అవుతుంది అన్నమాట. ఇందులో మనం ఎక్కువ వాడే కొన్ని ఉంటాయండి. ఐపీస్ ఒకటి వాడచ్చు, లేకపోతే యూ మైట్ బి యూజింగ్ దిస్ కై ఆన్సిబుల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటి? అలాగే ఫిసి ఇది ఏ ఫైల్, దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది, ఈ లొకేషన్ ఉంది. అలాగే దీని యొక్క ఫైల్ వెరైటీ ఏంటి, రెడ్ హ్యాటా, సెంటోయిసా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం పాపులేట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది అంటే, ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ సార్ట్ ఆఫ్ అ డెసిషన్ మేకర్స్. ఓకే, అంటే ఒకవేళ సెంటోయిస్ అయితే ఇవి రన్ చేయి, ఉబంటు అయితే ఇవి రన్ చేయి అంటే ఎప్పుడైతే మనం కండిషనల్ బేస్లో వెళ్దాం అనుకుంటామో అప్పుడు ఈ సెటప్ మాడ్యూల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, ఎలా చెప్పొచ్చు వీటిని? మేబీ ఐ కెన్ మాడిఫై దిస్ కమాండ్ డిఫరెంట్ వే. ఇలా రాసుకొని గ్రెప్ చేస్తాను, ఏమని? దీని డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఇవిసి సెంటోయస్. నేను ఏం రాసుకుంటా, లాజిక్ రాసుకున్నాను, ఇంకా మన కండిషన్స్ చూడలేదు, బట్ కండిషన్ రేపు చూసినప్పుడు విల్ బి రైటింగ్ ఇన్ వెదర్. ఓకే, ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ కనుక సెంటోయస్ అయితే గో విత్ దిస్ అప్రోచ్, ఒకవేళ ఉబంటు అనుకోండి గో విత్ దిస్ అప్రోచ్. ఆ డెసిషన్ మేకింగ్ చేసినప్పుడు మనకి ఏం అవసరం అంటే వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫ్యాక్ట్స్. ఓకే, ఈ ఫ్యాక్ట్స్ కావాలనుకోండి, ఫర్ దాట్ విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ సెటప్ మాడ్యూల్. ఓకే, సో ఇప్పటిదాకా మనం చూస్తుంది ఏంటండి, పింగ్ మాడ్యూల్ ఒకటి, ఫైల్ మాడ్యూల్ ఒకటి, కాపీ మాడ్యూల్ ఒకటి, అండ్ మోర్ ఓవర్ వీ హావ్ సీన్ వన్ మోర్ థింగ్ యాజ్ వెల్, ఎం మాడ్యూల్ ఒకటి, సేమ్ యాప్ కోడ్ అంతే, షెల్ మాడ్యూల్ ఒకటి. ఓకే, ఇది ఒక సెటప్ మాడ్యూల్ ఒకటి. ఇప్పుడు మీరు ఏమైతే మాడ్యూల్స్ రాస్తున్నారో ఇలా హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయండి, డిపెండింగ్ అపాన్ రిక్వైర్మెంట్ మీరు పిక్ చేసుకుని వెళ్తారు. ఇక్కడ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ చేయడం పెద్ద కష్టమైన టాస్క్ కాదు. కాకపోతే సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఈజ్, ఇప్పటి వరకు మీరు చూస్తాను ఏంటి, టిల్ నౌ, ఓకే, ఇప్పటి వరకు మీరు చూస్తున్నవన్నీ కూడా యూ హ్యావ్ బిన్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ అ సింగిల్ సర్వర్. అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా కంట్రోలర్, ఇవి నా హోస్ట్ మెషిన్స్, 3 హోస్ట్ మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం రాస్తున్నారు, ఈ హోస్ట్ మెషిన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా బై డిఫాల్ట్ ఇన్వెంటరీ ఈటీసీ ఆన్సిబుల్. ఓకే, ఏ ఫైల్ అండి? ఫైల్ ఏమండి? ఓకే, ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నారు, లేకపోతే ఏం చేస్తున్నారు, యూఆర్ మెన్షనింగ్ సంథింగ్ -i, మీకు కావాల్సిన ఇన్వెంటరీ ఫైల్ మీరు ఓన్ క్రియేట్ చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఓకే, ఫస్ట్ సర్వర్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 10.1.1.4.
సెకండ్స్ ఆఫ్ 10.1.1.5, థర్డ్ 10.1.1.6, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మెన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాకపోతే దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు గ్రూప్ ద సర్వర్స్. అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఇప్పుడు నా దగ్గర ఒక 10 మెషిన్స్ ఉన్నాయి, అందులో ఈ 4 మెషిన్స్ ఏమో వెబ్ సర్వర్స్, ఇంకొక 4 మెషిన్స్ ఉన్నాయి, ఇంకొక 3 మెషిన్స్ ఉన్నాయి. ఈ 3 మెషిన్స్ ఏమో అప్లికేషన్ సర్వర్స్. లేదు, ఐఎమ్ హ్యావింగ్ ఫ్యూ మోర్ సర్వర్స్, లైక్ ఇంకొక 2 మెషిన్స్ ఉన్నాయి, ఇవేమో డీబీ సర్వర్స్. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను ఏమైనా రన్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ సర్వర్ రన్ చేస్తాను అనుకోండి, ఆ వెబ్ సర్వర్లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమైనా మాడిఫై చేస్తాను, ప్రాక్సీ ఫైల్స్ ఏదైనా మాడిఫై చేస్తాను, అప్పుడు వీటికి అన్నిటికీ ఎఫెక్ట్ అవ్వాలన్నమాట. The same way if I'm planning to do some modifications Tomcat level, then these files will be coming into picture. సో అలాంటి ఏం చేస్తాను, ఇండివిజువల్ రన్ చేయడం కష్టం కాబట్టి వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ గ్రూప్ దీస్ సర్వర్స్ అండి. ఓకే, గ్రూప్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఎలా చేస్తారంటే, ఓకే, విఐ గ్రూప్, యూ కెన్ కీప్ ఎనీ నేమ్ అండి. ఓకే, ఐఎమ్ కీపింగ్ జస్ట్ జిఆర్పి మాత్రమే. ఇందులో ఏం చెప్పొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సెంటోయిస్ హోస్ట్ కదా, ఇది ఒక మెషిన్. ఓకే, అలాగే మన దగ్గర ఇంకొక మెషిన్ కూడా ఉందనుకుందాం, ఇది ఒక మెషిన్. ఓకే, ఈ రెండు ఎవర్ మెషిన్స్ ఇవి? మేబీ దీస్ మెషిన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిబి బ్యాక్గ్రౌండ్. ఓకే, ఓకే, నౌ వీ కెన్ మెన్షన్ లైక్ దిస్ వే, డిబి సర్వర్స్. ఓకే, సో మీరు ఎప్పుడైతే బయటికి ఇలా మెన్షన్ చేస్తారో, దీస్ ఆర్ గ్రూప్ నేమ్, అండ్ ఈ కింద ఉన్నవన్నీ కూడా ఆ గ్రూప్కి సంబంధించిన వర్చువల్ మెషిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం రాసుకోవచ్చు, ఓకే, యాప్ సర్వర్స్. ఓకే, దిస్ మెషిన్ ఓన్లీ, సారీ నాట్ దిస్. సారీ. ఓకే, సో ఇక గ్రూప్లో ఏమైతే మెన్షన్ చేసుకుంటారో ఈ కింద ఉన్న మెషిన్స్ అన్నిటికీ అప్లై అవుతుందండి. సో ఇప్పటివరకు మనం ఏం చెప్పాం, అయితే ఇండివిజువల్గా పింక్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్ అని మెన్షన్ చేసాం. ఆల్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఆ హోస్ట్లో ఉన్న అన్ని మెషిన్స్కి ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే ఏం చేయొచ్చు, యూ కెన్ మెన్షన్ గ్రూప్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు కొన్నిసార్లు వాట్ హ్యాపన్స్ ఇస్ యూ మైట్ బి హ్యావింగ్ ఓన్లీ ఎ సింగిల్ సర్వర్. అంటే మీరేంటి, మీ దగ్గరగా ఇందాక మనం అనుకున్నట్టు యూ మైట్ బి హ్యావింగ్ 3 మెషిన్స్ ఆఫ్ వెబ్ సర్వర్, 3 machines for app servers అనుకోండి, అండ్ మేబీ యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ సర్వర్, ఇండివిజువల్ సర్వర్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ ప్రాక్సీ చేంజెస్. ఇది ఒక సర్వర్ ఉందనుకోండి, తన గ్రూప్ చేయాల్సిన నీడ్ లేదు. మరి ఇప్పుడు ఈ డేటా ఎలా ప్లేస్ చేస్తారు ఇక్కడ అంటే, చూడండి, ఎప్పుడు కూడా ఇక్కడ మీరు గ్రూప్ ఏమైతే మెన్షన్ చేస్తున్నారో దిస్ ద నేమ్ అండ్ దిస్ ఇస్ ద హోస్ట్ నేమ్స్. ఇది గ్రూప్ నేము, ఇది వాటి యొక్క హోస్ట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సమ్ సర్వర్స్ మైట్ నాట్ బి ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్, అన్ని గ్రూప్లో ఉండాల్సిన నీడ్ లేదు. ఓకే, అలాంటప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా సర్వర్ ఇండివిజువల్గా ఉంది, తనకి గ్రూప్లో లేదు అనుకుంటే ఏం చేస్తారంటే, ఆ సర్వర్ యొక్క ఐపీని ఎప్పుడు కూడా ఫ్రంట్లో ప్లేస్ చేయాలి తప్ప, ఫస్ట్లో ప్లేస్ చేయాలి తప్ప లాస్ట్లో ప్లేస్ చేయకూడదండి. ఎందుకంటే ఒకవేళ లాస్ట్లో ప్లేస్ చేశారనుకోండి, దిస్ సర్వర్ మైట్ బి గోయింగ్ టువర్డ్ దిస్ వన్. ఓకే, సో మన దగ్గర ఒకటే ఉంది అనుకుంటే ఏం చేస్తారు, ఇఫ్ యూ వాంట్ టు గో విత్ యూ కెన్ క్రియేట్ వన్ మోర్ గ్రూప్ యాజ్ వెల్, వన్ మోర్ గ్రూప్. అక్కడ కావాలంటే ఒక సర్వర్ మెన్షన్ చేసుకోవచ్చు. లేదు నాకు అలా గ్రూప్ చేయాల్సిన నీడ్ లేదు, ఓన్లీ ఒకటే ఇండివిజువల్ ఐపీ మాత్రమే ఉందనుకుంటే, ఆ ఐపీని ఎప్పుడు కూడా వీ నీడ్ టు కీప్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద హోస్ట్ ఫైల్. ఎందుకంటే ఒకవేళ మీరు లాస్ట్లో పెట్టారనుకోండి, వాట్ హ్యాపన్స్ ఇస్ ఇట్ విల్ బి కమింగ్ అండర్ ద ప్రీవియస్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, యూ వాంట్ టు కీప్ దిస్ వన్. ఓకే, ఇలా పెట్టారు, మెన్షన్ చేశారు. ఇప్పుడు మీరు మెన్షన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ ఇలా మెన్షన్ చేశారు అనుకోండి, దిస్ వన్ విల్ ఆల్సో బి కమింగ్ అండర్ యాప్ సర్వర్స్. నాకు అలా వద్దు, మనకి ఏం కావాలి, ఇది ఒక్కటే పింక్ చేయాలి, నాకు ఇది ఒకటే ఏమైనా ఎఫెక్ట్ అవ్వాలనుకోండి, ఇది ఎప్పుడు కూడా ఇట్ షుడ్ బి అట్ ద ఫస్ట్లో ఉంది. ఇలా
ఓకే, ఇది మీరు కావాలనుకుంటే ఏం చేస్తారంటే యూ కెన్ మెన్షన్ గ్రూప్ దిస్ వే అండి. ఇంకా కొంచెం అడ్వాన్స్ ఏం చేయొచ్చు అంటే మేబీ few times you might be having host names as well. Like let's assume మీకు shiva.db1.com ఇది ఒక హోస్ట్ నేమ్. ఓకే, అలాగే shiva.db2.com. సో బేసిక్గా మీ మెషిన్స్కి హోస్ట్ నేమ్స్ డిఎన్ఎస్ నేమ్స్ ఉంటాయి జనరల్గా. ఓకేనా, ఆ డిఎన్ఎస్ నేమ్ లాంటివి కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఐపీ అడ్రస్లో మెన్షన్ చేయలేం కాదు, యూ కెన్ గివ్ ద డిఎన్ఎస్ నేమ్స్ యాజ్ వెల్. ఆర్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ ఇలా DB1 DB2 DB3 DB4 DB10 దాకా ఉన్నాయనుకోండి, దెన్ యూ కెన్ మెన్షన్ దిస్ యాజ్ వెల్, shiva.db ఆఫ్ 1 నుంచి 5 దాకా ఉన్నాయి ఆర్ 6 దాకా ఉన్నాయి. ఓకే, .com. సో మీనింగ్ ఏంటి, ఇఫ్ యూ మెన్షన్ దిస్ లైన్ ఇట్ క్లియర్లీ సేస్ దట్ ఓకే 1 2 3 4 5 6 వరకు ఈ shiva.db మెషిన్స్ ఏమైతే ఉంటాయో వాటిలన్నింటిలో కూడా ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కీప్ దెమ్ ఇన్ ద గ్రూప్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు మరి పింక్ చేయాలంటే ఎలా అంటే ఏదైనా ఇంప్లిమెంటేషన్ చేయండి ఎలాగా, నార్మల్ అనుకోండి ఏం చేస్తున్నాం మనం, యాన్సిబుల్ -i ఇన్వెంటరీ అని చెప్పి ఆల్ మెన్షన్ చేస్తున్నాం. ఓకే, అలాగే మనకు కావాల్సిన మాడ్యూల్ ఏమైతే ఉందో ఆ మాడ్యూల్ మెన్షన్ చేసుకుంటున్నాం. ఓకే, మరి తినకి ఎలా మెన్షన్ చేస్తామంటే సేమ్ థింగ్, అదే ఫార్ములా ఎక్కడ మారదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయాలనుకుంటున్నారంటే ఈ అప్లికేషన్ సర్వర్స్లో వాటిలో ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నారు ఆర్ DB సర్వర్స్లో, కాపీ దట్, సేవ్ దిస్ ఫైల్. ఓకే, నౌ యూ కెన్ మెన్షన్ యాన్సిబుల్ -i గ్రూప్ DB servers -m పింగ్. మనకి ఎన్ని ఉన్నాయి ఇందులో, DB సర్వర్స్ సారీ గ్రూప్, ఇది DB సర్వర్స్ 2 ఉన్నాయి, 2 మెషిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 మెషిన్స్ మాత్రమే పింగ్ వెళ్ళింది. ఒకవేళ మీకు అందులో మీ అప్లికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే యూ హ్యావ్ మెన్షన్ సంథింగ్ కాల్ అస్ స్లేవ్స్ మెన్షన్ చేసుకున్నారు అనుకోండి, ఏమని, ఓకే జెన్కిన్ స్లేవ్స్ ఏంటి నోట్స్, ఇవి ఈ ఒక 4 నోట్స్ ఉన్నాయి, ఈ 4 నోట్స్ అన్నిట్లో కూడా ఈ ప్లే బుక్స్ రన్ అవ్వాలి. ఏమున్నాయి ప్లే బుక్స్లో, మన జావా, మేవెన్, సోనార్, నెక్సస్ ఈ ప్లగిన్స్ ఏమైతే ఉన్నాయో ఈ ప్యాకేజెస్ అన్నీ కూడా ఈ గ్రూప్ ఆఫ్ స్లేవ్స్లో వర్క్ అవ్వాలి అని మెన్షన్ చేశారనుకోండి, దెన్ యూ కెన్ గో విత్ గ్రూప్స్ యాజ్ వెల్. ఆ టర్మ్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మన ప్రాజెక్ట్కి వెళ్తున్నప్పుడు ఈ గ్రూపింగ్స్ చేయాలి, బికాజ్ వీ మైట్ బీ హ్యావింగ్ మల్టిపుల్ మెషిన్స్ రైట్. మల్టిపుల్ మెషిన్స్ వెళ్తున్నప్పుడు ఇండివిజువల్ చేసుకుని వెళ్ళడం అంటే కష్టం. ఓకేనా, నా ఇప్పుడు దాకా మీరు చూస్తున్నప్పుడు కనెక్టివిటీ చూసారు, ఎలా చెక్ చేశారు కనెక్టివిటీ, ఓకే మల్టిపుల్ హోస్ట్స్ ఉన్నాయి, ప్రతి హోస్ట్లో కూడా మన యూజర్ నేమ్స్ ఉన్నాయి, ఆ యూజర్ నేమ్ కనెక్ట్ అవుతున్నప్పుడు మనం కీస్ వాడాం, అంటే SH- కీస్ అని వాడుకున్నాం. ఓకే, అలా కాకుండా దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ యూ వాంట్ టు సెండ్ ద పాస్వర్డ్స్ యాజ్ వెల్. ఓకే, ఓకే ఒక పని చేయండి ఈరోజు, మనకి ఇప్పటిదాకా ఒక 3 నోట్స్ ఉన్నాయి కదా, ట్రై టు క్రియేట్ 1 మోర్ మెషిన్. ఓకే, సెంటోయిస్ కానీ ఉబంటు కానీ మీ ఇష్టం. మళ్ళీ అందులో ఏం చేస్తారు, ఆన్సిబుల్ యూజరు తనకు కావాల్సిన కీస్ ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేసుకోండి. ఓకే, కాకపోతే కంట్రోలర్ నుంచి ఈ మెషిన్కి SSH- మాత్రం చేయొద్దు, ఈ కమాండ్ చేయొద్దండి, డోంట్ డూ దిస్. ఓకే, మరి కనెక్టివిటీ ఎలా అవుతుంది, కనెక్టివిటీ జరగదు కదా అంటే యూ కెన్ కనెక్ట్ ఇన్ డిఫరెంట్ వే యాజ్ వెల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ VI కనెక్ట్ ఇన్వెంటరీ అని రాస్తున్నాను. ఓకే, ఇన్సర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ టు దిస్ మెషిన్, IP అడ్రస్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ దేర్ ఇస్ సమ్ ఆప్షన్స్ అండి, ansible_user ఇస్ ఈక్వల్ టు ansible, అలాగే ansible_password ఇస్ ఈక్వల్ టు ద పాస్వర్డ్ యూ వాంట్ గో విత్. ఓకే, అంటే ఇదే ఫైల్లో మీరు కావాలనుకుంటే ఏ యూజర్ కనెక్ట్ అవ్వాలి, ఏ పాస్వర్డ్ త్రూ కనెక్ట్ అవ్వాలి కూడా మెన్షన్ చేసుకోవచ్చు. లేకపోతే ఏం చేస్తారు, ఇప్పటివరకు మనం ఏం చేసిందంటే డైరెక్ట్ కాపీ ఐడి యూస్ చేసుకొని కాపీ అవుతూ వచ్చాయి. లేకపోతే ఏం చేస్తారంటే యూ కెన్ mention username and password as well. Maybe you can mention in other way as well. For example, 10.182.0.11. Okay, ansible_user is equal to ansible. అలాగే సమ్ టైమ్స్ యూ మైట్ బి హ్యావింగ్ కీస్ యాజ్ వెల్ రైట్. ఓకే, అప్పుడు ఏం చేస్తారండి, ansible_SSH_private_key_file is equal to path. అంటే మీ పిమ్ ఫైల్ ఏమైతుందో పాత్ కూడా మెన్షన్ చేసుకోవచ్చండి. యూ కెన్ మెన్షన్ బోత్ ద వేస్. ఓకే, సో మీరు కావాలంటే కాపీ ఐడి త్రూ మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే యూ కెన్ మెన్షన్ ద యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ యాజ్ వెల్. ఓకే, ఇప్పుడు మేబీ 1 సెకండ్,
copy. Okay. Next, what we have seen, grouping. Cat group. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి ఉంటుంది. ఏంటిది? వాట్ ఇస్ ఇట్? ఒక టెక్స్ట్ ఉంది కదా. ఓకే, ఇఫ్ సమ్ సర్వర్స్ ఆర్ నాట్ ఇన్ ద గ్రూప్ ఆర్ నాట్ ఇన్ ఎనీ గ్రూప్, okay, then we need to keep them at the beginning of the host. Okay, next, connecting using connect using username and password /pim. ఓకే, ఇక మీరు చేయాల్సిన ఫస్ట్ క్రియేట్ న్యూ హోస్ట్ either CentOS or Ubuntu and create a user called Ansible. మిగతా మీ పాస్వర్డ్ కనెక్ట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారు ఇందులో, యూ కెన్ మాడిఫై ద ఫైల్. లెట్స్ అస్యూమ్ sudo vi/etc ansible హోస్ట్ ఫైల్ మాడిఫై చేయండి. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు, నౌ ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ యూజింగ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, ఏం చేస్తారండి, ఐపీ హోస్ట్ ఐపీ మెన్షన్ చేసుకుంటారు. హోస్ట్ ఐపీ, నెక్స్ట్ ansible _user is equal to, let's assume యూజర్ నేమ్, అలాగే ansible _password is equal to password. Okay, now if you want to connect using username and PIM, okay, then it's the same host IP ansible _user is equal to username, next ansible what is it, ssh _private _key _file is equal to path of the కీ పాత్ మెన్షన్ చేస్తే తప్ప ఎక్కడ కూడా కీ మెన్షన్ చేయకూడదండి ఎప్పుడు కూడా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూసారనుకోండి, మీకు డౌట్ రావాలి, పాస్వర్డ్ మెన్షన్ చేయడం కరెక్ట్ వే కాదు. ఎందుకంటే ఈ ఫైల్స్ ఏమైతే ఉన్నా దీస్ ఫైల్స్ వీ మైట్ బి కమిటింగ్ ఇన్ టు సంథింగ్ కాల్డ్ యాజ్ అ గిట్హబ్ రిపాజిటరీ యాజ్ వెల్. అందుకే ఎప్పుడు కూడా మీ కీస్ కానీ డైరెక్ట్గా పాస్వర్డ్స్ కానీ కమిట్ చేయకూడదు. బట్ ఇప్పుడు మనకి ఇంకా వాల్టింగ్ ఎలా చేయాలో ఐడియా లేదు కాబట్టి వీఆర్ డైరెక్ట్లీ కమిటింగ్ ద పాస్వర్డ్స్. అంటే గిట్ హబ్లో కమిట్ చేయొద్దు, బట్ వీఆర్ రైటింగ్ ద పాస్వర్డ్స్. బట్ వన్స్ వీ మాడిఫై ద వాల్టింగ్ మెకానిజం, దెన్ వీ మైట్ బి ఎన్క్రిప్టింగ్ దిస్ పాస్వర్డ్ యాజ్ వెల్. సో పాస్వర్డ్ కూడా మాడిఫై చేస్తాం. ఇప్పుడు యూ కెన్ మాడిఫై ద కస్టమ్ ఫైల్ యాజ్ వెల్. అంటే మీరు ఇప్పటిదాకా మీరు చూస్తున్నట్టు కస్టమ్ ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నారు. కస్టమ్ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం -i అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం. లేకపోతే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ వాట్ వి కాల్ యూ కెన్ ఇన్స్టా -i యూ కెన్ యూస్ -f ఇన్వెంటరీ యాజ్ ఇన్వెంటరీ కూడా మెన్షన్ చేసుకోవచ్చండి. కాకపోతే ఫస్ట్ థింగ్ మనకు తెలియాల్సింది ఏంటంటే, మనకి దేర్ ఇస్ సంథింగ్ ప్రెసిడెన్స్ అండి. ఓకేనా? మేబీ టాపిక్ చెప్పానో లేదో మనకి. ఓకే, లెట్ మీ టెల్ వన్ మోర్ థింగ్. ఇన్ టెరాఫార్మ్, can someone tell me the precedence of passing variables? -1. Precedence అండి. ఒక వేరియబుల్ పాస్ చేయాలంటే చాలా వేస్ ఉంటాయి. -var.
నేను కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2 అని మెన్షన్ చేసుకున్నాను. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు వార్ డాట్ కౌంట్ అని మెన్షన్ చేసుకున్నాను నా రిసోర్స్లో. ఒక వేరియబుల్ డాట్ టీఎఫ్ ఫైల్ మెన్షన్ చేసుకున్నాను. ఇందులో వేరియబుల్ కౌంట్, ఓకే, టైప్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ మెన్షన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కౌంట్ అనే వేరియబుల్ నేను వేరియస్ ఇన్పుట్ వేరియబుల్స్ సెండ్ చేయొచ్చు. ఎలా సెండ్ చేయొచ్చు? -var యూస్ చేసుకొని సెండ్ చేయొచ్చు, -var -file తీసుకొని సెండ్ చేయొచ్చు, లేదా -env త్రూ సెండ్ చేయొచ్చు. నార్మల్గా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో TF_var అనే దాంట్లో వేరియబుల్ కింద సెండ్ చేసుకోవచ్చు. ఇంకా టెరాఫామ్ TF_var సెండ్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ప్రెసిడెన్స్ దేంట్లోకి వస్తుంది? -var. నెక్స్ట్ Terraform. చెప్పండి ఇంకా. TF-var. మిగతా వాళ్ళండి. ఒకసారి టెరాఫామ్ సెషన్ చూడండి ఒకసారి వెళ్ళి. అందులో మనం రాష్ట్రం చేసాం కొత్త ప్రెసెన్స్ క్లియర్గా. ఓకే సరే. దిస్ హౌ యూ వాంట్ టు కనెక్ట్ టు ద మెషిన్స్ అండి. కనెక్ట్. ఓకే, మీరు కావాలనుకుంటే ఏం చేస్తారు? యూ కెన్ యూస్ సంథింగ్ -i యూస్ చేయొచ్చు, లేకపోతే -f ఇన్వెంటరీ కూడా యూస్ చేయొచ్చు. ఈ ఆప్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పటివరకు మీరు రాస్తుంది ఓన్లీ అడ్హాక్ కమాండ్స్. అంటే మనకు ఒక టాస్క్ పర్ఫామ్ అవ్వాలి. ఆ టాస్క్ పర్ఫామ్ అవ్వడానికి కావాల్సిన మాడ్యూల్ ఏంటి, కావాల్సిన హోస్ట్ ఫైల్స్ ఏంటి, ఆ హోస్ట్ ఫైల్లో ఇండివిజువల్ ఎలా రాసుకోవచ్చు, గ్రూపింగ్ ఎలా రాసుకోవచ్చు ఐడియా ఉంది. కాకపోతే ఇఫ్ యూ వాంట్ టు రైట్ సంథింగ్ కాల్డ్ as యాక్చువల్ ప్లే బుక్స్, ఓకే, ప్లే బుక్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ సంథింగ్ కాల్డ్ YAML ఫైల్స్ అండి. YAMLs లో మాత్రం రాస్తారు ప్లే బుక్స్ అనేది. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ హియర్ ఈస్ హ్యావింగ్ గుడ్ ఐడియా ఆన్ YAML స్ట్రక్చర్. ఎందుకంటే ఇప్పటివరకు మనం క్యూబర్నెటీస్లో కానీ చాలా వరకు YAMLs రాసుకుంటూ వెళ్ళాం. ఆ టిపికల్ YAML ఎప్పుడు కూడా విల్ బి హ్యావింగ్ కీస్ ఉంటాయి. ఓకే, టిపికల్ YAMLs ఎప్పుడు కూడా యూ విల్ హ్యావింగ్ సంథింగ్ కాల్డ్ కీ అండ్ వాల్యూస్. ఓకే, అట్ ద సిమిలర్ వే we might be having something on lists as well. For example, lists. We might be having something called as the dictionaries as well. అంటే ఒకదానికోసం ఎలాబరేట్ చేయడం. ఓకే, ఈ 3 తెలిసే అంటే మీకు పెద్ద కష్టం ఏం కాదు YAMLs. ఎందుకంటే ఈ పాటికి అందరికీ బాగా వచ్చి ఉండాలి. బికాస్ వీ హ్యావ్ రిటర్న్ మల్టిపుల్ థింగ్స్ ఇన్ ద క్యూబర్నెటిస్ స్టఫ్. ఓకే, సో మనం నార్మల్ ఏముంటాయి, కీ అండ్ వాల్యూస్ ఉంటాయి, లిస్ట్ ఉంటాయి, డిక్షనరీస్లా ఉంటాయి. ఓకే, ఆర్ మ్యాప్స్ అనుకోవచ్చు. మనకి టిపికల్గా మనం టెరాఫాన్ ఒకటి చూసామండి. ఇప్పుడు ఇదే రిప్రజెంటేషన్ని we might be writing into something called as the playbooks. ఈ ప్లే బుక్స్ రాస్తున్నప్పుడు వీ నీడ్ టు అండర్స్టాండ్ స్ట్రక్చర్ అండి. అంటే ప్లే బుక్స్ కంటూ స్ట్రక్చర్ ఉంటుంది. ఏముంటుంది? ప్లే బుక్స్ కంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట. రైట్, ఏంటి స్ట్రక్చర్? నార్మల్గా ఎవ్రీ ప్లే బుక్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ YAML ఫైల్స్. ఓకే, ఈ YAML వస్తే చాలా లాంగ్వేజ్ అయిపోతాయి మీకు గూగుల్లో క్లౌడ్ బిల్డ్ కానీ, ఎజ్యూర్ పైప్లైన్స్ కానీ, మన క్యూబర్నెటిస్ కానీ, యాన్సిబుల్ కానీ, లేకపోతే ఇఫ్ యూర్ గోయింగ్ టువర్డ్స్ క్లౌడ్ ఫార్మేషన్ అండ్ ఆల్, ఒక YAML JSON వచ్చిందంటే చాలా వరకు మీకు టెక్నికల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఓకే, అంటే మీరు రాసినప్పుడు నో యాన్సిబుల్ ప్లేబుక్ స్ట్రక్చర్ ఏంటి అది రాద్దాం ఫస్ట్. ఒకసారి ఇది అలవాట్ అయింది అనుకోండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు రైట్ మల్టిపుల్ YAMLs. రైట్, ఇందులో లెట్ మీ కీప్ దిస్ వే. ఓకే, ఫస్ట్ ఐ నీడ్ టు రైట్ సంథింగ్ కాల్డ్ as a నేమ్. ఓకే, ఈ నేమ్ ఏంటంటే దిస్ రిప్రజెంట్ నేమ్ ఆఫ్ ద ప్లే. అంటే మీరు ఏమైతే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఏమనుకున్నాం అండి, మనకు బై డిఫాల్ట్గా కెన్ సమ్వన్ టెల్ మీ వాట్ ఈస్ ద వే, అంటే మనకి ప్లే బుక్స్లో ప్లేస్ ఉంటాయా, ప్లేలో టాస్క్లు ఉంటాయి, ఇందులో ఏముంటాయండి? ఏముంటాయండి? 1 సెకండ్ చెప్పండి, ఏముంటాయి?
ప్లే బుక్ రాసుకుంటాం ఒకటి. ఓకే, ఇది ప్లే బుక్ అనుకుందాం. ఓకే, ఇందులో I might be having one play, or I might be having another play. ఈ రెండు ఏంటి? ప్లే. Play will be consisting of a play can have multiple tasks. టాస్క్లే ఉంటాయండి. ఓకే, సో మీకు ఇక్కడ కూడా సేమ్ డయాగ్రామ్ ఉంటుంది. ఇక్కడ టాస్క్ ఉంటుంది, టాస్క్లో మళ్ళీ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, నా ఈ ప్లే బుక్ స్ట్రక్చర్లో ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటంటే, ఓకే, టిపికల్గా విజిట్ ఐ నీడ్ టు మెన్షన్, మనం ప్లే బుక్ రాస్తాం. ఫస్ట్ ప్లే ఏంటి? ఓకే, నేమ్ ఆఫ్ ది ప్లే. ఆ ప్లేకి ఏ నేమ్ పెట్టుకుంటున్నారు? ఇట్ కెన్ బి ఎనీథింగ్. యూ కెన్, ఇట్స్ అ మీనింగ్ఫుల్ నేమ్ పెట్టుకోవాలి. అంటే మనం రాస్తున్న ప్లే బుక్ నేమ్ ఏంటి, అంటే ప్లే యొక్క నేమ్ ఏంటి. నెక్స్ట్ వీ నీడ్ టు మెన్షన్ ద హోస్ట్స్. సో ఇండెంటేషన్ చాలా ఇంపార్టెంట్ యామల్లో. ఇండెంటేషన్ కనుక మీరు రాంగ్ చేశారంటే మాత్రం మొత్తం ఫెయిల్ అవుతుంది. హోస్ట్స్ అంటే ఏంటి? విచ్ హోస్ట్స్ దిస్ ప్లే షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. అంటే మన హైఫన్ ఐ ఇన్వెంటరీ లేకపోతే బై డిఫాల్ట్ హోస్ట్ లాగే మెన్షన్ చేసుకుంటున్నాము. ఇక్కడ మనం హోస్ట్ అని మెన్షన్ చేసుకుంటాం. సో దట్ ఏమవుతుందంటే ఆలా లేకపోతే ఒక గ్రూపా లేకపోతే ఒక ఐపీఆ ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ యూ మైట్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్ మనకి ఇన్ ద ప్లే బుక్ ఇన్ ద అడ్హాక్ కమాండ్స్ వి యూస్ టు హ్యావ్ సంథింగ్ హైఫన్ బి. హైఫన్ బి ఎందుకు? బికమ్ ట్రూ అంటే మనకి రూట్ పర్మిషన్ సూడో పర్మిషన్ రావడం కోసం. ఇప్పుడు అదే అదే ఫార్మాట్ని ఇఫ్ యూ వాంట్ టు మెన్షన్ ఇన్ సంథింగ్ కాల్ ఎస్ playbooks, you need to mention something called become. Okay, yes or no. Okay, ఇదేం చెప్తుంది? This will execute with root privileges. Okay, next మనం బేసిక్ ఏం రాస్తాం ప్లేలో? Where is it? We're writing something called task. Okay, now I need to mention tasks. Okay, first task ఏంటి? నేమ్ ఆఫ్ ద టాస్క్. ఓకే, ఈ టాస్క్ ఏం చెప్తా అంటే మన టాస్క్ ఏముంటాయండి? ఐ విల్ బి హ్యావింగ్ సంథింగ్ మాడ్యూల్. ఓకే, మాడ్యూల్. ఆ మాడ్యూల్ నేమ్ ఏంటి? ఓకే, ఇప్పుడు మాడ్యూల్ నేమ్లో ఐ మైట్ బి హ్యావింగ్ మల్టిపుల్ పారామీటర్స్, రైట్? ఆ పారామీటర్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం రాసుకుంటే ఓకే, మాడ్యూల్లో ఒక పారామీటర్ ఉంది, పారామీటర్ 1 అనుకుందాం. ఆ పారామీటర్కి వాల్యూ 1 అని సెండ్ చేస్తాను. ద సిమిలర్ వే ఐ మైట్ బి హ్యావింగ్ మల్టిపుల్ పారామీటర్స్ లైక్ దిస్. మల్టిపుల్ పారామీటర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు రాస్తున్నప్పుడు అడ్హాక్ కమాండ్లో యూ హ్యావ్ సీన్ సంథింగ్ కాల్డ్ ఎ సోర్స్ అండ్ డెస్టినేషన్. దిస్ మైట్ బి వన్ ఆర్గ్యుమెంట్ అండ్ దిస్ మైట్ బి అదర్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వాటిని ఇక్కడ మెన్షన్ చేసుకుంటూ వెళ్తారు మీరు. ఓకే, now you can have multiple options, multiple parameters basically based upon a requirement. Now తర్వాత ఏం చెప్తారంటే యూ మైట్ బి హ్యావింగ్ సంథింగ్ స్టేట్ అని ఉంటాయి, వాటి కోసం మళ్ళీ చూద్దాం. బట్ దిస్ హౌ ఎ టిపికల్ ప్లే బుక్ లుక్స్ లైక్. అంటే ఒక దాంట్లో మల్టిపుల్ పేరు రాసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ప్లేలో మళ్ళీ ఏముంటున్నాయి? మనకి టాస్క్లు ఉంటాయి. ఇందాక మనకి ఏమైతే మాడ్యూల్స్ ఇస్తామో ఆ మాడ్యూల్స్ని రిప్రజెంటేషన్ చేసుకుంటూ వస్తాయి అక్కడ. ఓకే, ఒక్కసారి ఇందులో కావాలంటే మీరు మల్టిపుల్ ప్లేస్ రాసుకుంటూ వెళ్ళచ్చు. ఇట్స్ అప్ టు యూ. అప్పుడు డిఫరెన్స్ ఎలా చేస్తారు అంటే యూ కెన్ రైట్ దిస్ వే. ఓకే, యూ కెన్ రైట్ అనదర్ వన్ హియర్. ఓకే, ఇదంతా కలిపి ప్లే బుక్ కింద రాసుకుంటాం మనం. ఇప్పుడు కాంటే మనం లాస్ట్ టైం ఏం చేసామంటే ఓకే, లెట్స్ డూ వన్ థింగ్. లెట్స్ రైట్ అ ప్లే బుక్ టు పింగ్ ఆల్ నోట్స్. ఓకే, మనం ఇప్పటిదాకా కమాండ్ ఏం రాస్తాం? నార్మల్ కమాండ్ వీఆర్ రైటింగ్ సంథింగ్ కాల్డ్ యాన్సిబుల్ హైఫన్ ఐ ఇన్వెంటరీ హైఫన్ ఆల్ హైఫన్ ఎమ్ పింగ్ ఇలా రాసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు ఇదే ఫార్మాట్ని ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఇన్ టు యామల్ యూ కెన్ డూ దిస్ వే. ఓకే, ఏంటి ఫార్మాట్? ఫస్ట్ థింగ్ హోస్ట్స్. సారీ, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ నీడ్ టు మెన్షన్ సంథింగ్ ఆల్వేస్. ఏం చేయాలి ఫస్ట్ నేను? నేమ్. ఓకే, ఏం రాయొచ్చు నేమ్ నేను?
ఓకే, ఇక్కడ ఏం చెప్పాను నేను? నేమ్ ఆఫ్ ది ప్లే అని చెప్పాను. పోనీ ఓకే, నేను రాద్దాం. హోస్ట్ ఏం రాస్తాను ఇక్కడ? చూడండి, ఇదే కమాండ్ ఏముంది? హోస్ట్ ఆల్ ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తాను? ఆల్ రాస్తాను. లేకపోతే సర్వర్ నెంబర్, సర్వర్ ఐపీ రాసుకుంటాను. ఆర్ ఐ కెన్ మెన్షన్ గ్రూప్ నేమ్ యాజ్ వెల్. ఓకే, నా ఇక్కడ మాడ్యూల్ ఏంటి? ఓకే, నెక్స్ట్ ఏంటండి? ఐ నీడ్ టు మెన్షన్ సంథింగ్ ఎల్ బికమ్. మనం పింగే కాబట్టి పెద్దగా బికమ్తో పెద్ద పని లేదు. ఓకే, ఇంకేం రాయించాను? ఇప్పుడు మాడ్యూల్ నేమ్ రాయాలి. మాడ్యూల్ నేమ్ అనేది ఏం రాస్తానండి? If I want to write the module name, what is that I want to go with? Okay. No? Ping servers. ఓకే, మనం వాడుతున్న మాడ్యూల్ నేమ్ ఏంటండి? దిస్ ఇస్ ద మాడ్యూల్ నేమ్. ఓకే, పింగ్ మాడ్యూల్ అంతే. పింగ్లో మళ్ళీ ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ ఏ ఉండవు కదా. మనం కాపీ అనుకోండి, సోర్స్లో ఒక పాత్ ఉంటుంది, డెస్టినేషన్లో ఒక పాత్ ఉంటుంది. బట్ టిపికల్గా for the ping module, there is no way that we can write multiple options, right? So మీరు ఏం చేయొచ్చు అంటే you can mention the normal module only, ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్ పాస్ చేయాల్సిన నీడ్ కూడా లేదు. సో మనకు ఒకసారి కనుక ఇది ఆప్షన్ అండి. బేసిక్గా మీ మల్టిపుల్ ఒకటే ప్లే ఉంది అనుకోండి, ఇది మళ్ళీ అర్థం కావాలంటే. ఓకే, సో మనం ఏం రాస్తాను? ఒకటే ప్లే బుక్లో ఒక ప్లే రాసుకుంటాను. హోస్ట్ ఏంటి మెన్షన్ చేస్తాను. బికమ్ అవసరం లేదు, కాబట్టి మీరు ఏం చేయొచ్చండి ఇక్కడ బికమ్ ట్రూ. ఓకే, ఇక్కడ ఎస్ ఆర్ నో కాదండి, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, నా టాస్క్ ఏంటి? ఏం చేయాలనుకుంటున్నారు? వాట్ యు వాంట్ టు గో విత్ ద అదర్ వన్స్. ఓకే, ఇప్పుడు ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ ఫోల్డర్ క్రియేట్ చేద్దాం, 8-playbooks అని. ఓకే, ఇందులో 8a-ping డాట్ యామల్. ఓకే, ఇక్కడ ఇందాక మన ప్లేబుక్ స్ట్రక్చర్ పింగ్ మాడ్యూల్ ఇది. ఓకే, సో దిస్ క్యాన్ బి ఆఫ్ ఆల్ పింగ్ సర్వ్స్ అండ్ పింగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారండి? ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే నార్మల్గా అడ్హాక్ కమాండ్ అనుకోండి, మనం ఏం చేస్తున్నాం? విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆన్సిబుల్ -i ఇన్వెంటరీ అండ్ ఆల్ -m పింగ్ అని రాస్తున్నారు. అదే మీరు ప్లేబుక్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఓకే, ఆన్సిబుల్ -ప్లేబుక్ -i ఇన్వెంటరీ అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. ఓకే, ఈ ప్లే నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ vi1.yaml అని రాసుకున్నారు అనుకోండి, 1.yaml. ఓకే, ఈ ఫైల్ ఏం పాస్ చేయాలి? ఓకే, ఓకే, లెట్ మీ రైట్ దిస్ వన్ ఫస్ట్లీ. ప్లేస్ ఓకే, మేబీ వై 1 second 1. Become tasks. Okay, copy paste some mistake. Task name, and this is a module name. Okay, let me see this. Now what I can do? Ansible -playbook -i. Okay, what's the inventory I'm having? Cat inventory. Okay, cat that inventory. Only one machine is there. Okay, let me copy that. Copy ఇన్వెంటరీ ఫైల్ని ఇక్కడ కాపీ చేసుకుంటా.
So I'm having two files now. One is inventory and one is a YAML file. Ansible hyphen playbook hyphen I inventory 1.yaml ఏం చెప్పచ్చు ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. లేకపోతే ఐ కెన్ డూ కపుల్ ఆఫ్ థింగ్స్ యాజ్ వెల్. వన్, ఐ కెన్ డూ సింటాక్స్ చెక్. ఓకే, అంటే మీనింగ్ ఏంటి, నేను రాసిన సింటాక్స్ కరెక్ట్గా ఉందా లేదా. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, యూ విల్ బి గెటింగ్ ఎర్రర్స్. ఇఫ్ యూఆర్ నాట్ గెటింగ్ ఎర్రర్స్, దట్ ఇండికేట్స్ దట్ ద సింటాక్స్ ఇస్ పర్ఫెక్ట్లీ ఓకే. ద సిమిలర్ వే, మీరు ఏమైతే టాస్క్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ వాట్ వి కాల్డ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు టిపికల్ మనం ఏం చేస్తాం, వీ కెన్ డూ ఎ డ్రై రన్ యాజ్ వెల్, రైట్. ఇన్ టిపికల్ క్యూబర్నెటీస్లో కానీ టెర్రాఫామ్ వాటి డ్రై రన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మనం ప్లాన్ చేసుకుని డ్రై రన్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఏం చేయొచ్చు అంటే, ఓకే నేను ఒకవేళ రాస్తే ఏం జరుగుతుంది అసలు బ్యాక్ ఎండ్లో సింటాక్స్ అంతా పర్ఫెక్ట్ బాగుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ చెకింగ్ ఆర్ డ్రై రన్, దెన్ యూ కెన్ యూజ్ అన్ ఆప్షన్ కాల్డ్ as హైఫన్ చెక్. అంటే యాక్చువల్ ఎగ్జిక్యూట్ అవ్వదు, బట్ ఎగ్జిక్యూట్ అయితే ఎలా ఉంటుంది, నీకు మే ఇష్యూస్ వస్తున్నాయా, ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి, అవన్నీ కూడా పాపులేట్ చేస్తాను. ఓకేనా, ఇవి మనకు పింగే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీరు కావాలంటే దిస్ ఈస్ ఫర్ సింటాక్స్ చెక్ అండి. సింటాక్స్ చెక్ ఫర్ డ్రై రన్. చూడండి, ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ప్లే బుక్ రాసినప్పుడు మాడ్యూల్ రాస్తున్నప్పుడు మాడ్యూల్లో మనం ఆన్సిబుల్ యూస్ చేసుకొని రన్ చేస్తాం. అదే ప్లే బుక్లో రాశారనుకోండి, ఆన్సిబుల్ హైఫన్ ప్లే బుక్ అనే కమాండ్ యూస్ చేసుకొని ఇన్వెంటరీ ఫైల్ వాటిని సెండ్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, నా లెట్స్ రైట్ ఫ్యూ మోర్ ప్లే బుక్స్, కొంచెం అలవాటైనంత వరకు. ఇక్కడ మేబీ ఐ రైటింగ్ వన్ మోర్ మాడ్యూల్, 8B, సారీ 8A, వాట్స్ ఇట్ మేబీ మనం ఒక యామల్. ఓకే, ఇక్కడ ఐ వాంట్ యూస్ సంథింగ్ ఫైల్ మాడ్యూల్ అండి. అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి. ఇందాక మనం ఏం చేసాం, లాస్ట్ టైం కాపీ చేసాం. ఓకే, సో కాపీ చేసాము, పింక్ చేసాము, సెటప్ చేసాము, ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాం. బట్ నవ్ ఐ వాంట్ డూ సంథింగ్ కాల్ ఫైల్ క్రియేషన్. ఓకే, సో మీనింగ్ ఏంటి, ఐ నీడ్ టు వెరిఫై ఫైల్ ఆన్సిబుల్ మాడ్యూల్. ఓకే, ఇప్పుడు చూస్తే ఇందులో చాలా పారామీటర్స్ ఉంటాయండి. మీరు నార్మల్గా అడ్హాక్ రాయాలనుకుంటే హైఫన్ ఏ ఆప్షన్ యూస్ చేసుకొని పారామీటర్స్ సెండ్ చేస్తారు. బట్ ఇప్పుడు ఏంటి, ఐ వాంట్ టు యూస్ సంథింగ్ కాల్డ్ as ఫైల్ మాడ్యూల్. ఓకే, రైట్. నౌ ఐ విల్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ హోస్ట్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి. కరెంట్లీ ఐ విల్ బి ఎగ్జిక్యూట్ విత్ ఆల్ హోస్ట్, నేను ఒకటే హోస్ట్ ఉంది కాబట్టి. అండ్ టాస్క్స్. ఓకే, వాట్ ఇస్ టాస్క్ ఐ వాంట్ గో విత్. ఓకే, ఫస్ట్ థింగ్ సింటాక్స్ ఏంటి, టాస్క్లో మళ్ళీ ఏముంటుందండి, ఐ నీడ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద టాస్క్. ఓకే, నేమ్ ఏంటి, I can keep anything. I want to create a file. Okay. Next, I need to mention the module name. Okay. Module name ఏంటండి, if you see, I'm using something called file module. You will be having some syntax here as well. If you see, by default, you can use ansible.builtin.file or you can use file as well. Okay. File module use చేయాలి. Okay. Next, let me copy this here and let me paste it here. మీ రెఫరెన్స్ కోసం. ఓకే, ఫైల్ మాడ్యూల్ యూస్ చేస్తాను. ఇప్పుడు చూసాను సింటాక్స్ ఏంటి, ఓకే ఫైల్ మాడ్యూల్ యూస్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు వాటిలో పారామీటర్స్ అని నేను డిక్షనరీలో పాస్ చేస్తాను. ఓకే, నౌ వాట్ ఈస్ ద థింగ్ ఐ వాంట్ గో విత్. ఫస్ట్ థింగ్, నేను ఫైల్ క్రియేట్ చేయడం ఏమేం కావాలి, లొకేషన్ వేర్ ఐ వాంట్ టు క్రియేట్ ద ఫైల్. ఓకే, అలాగే తనకు ఓనర్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కావాలి నాకు. అంతే కదా, టిపికల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు వీటిని ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేస్తామంటే, ఇఫ్ యు సీ హియర్, ఓకే యాక్సెస్ టైమ్ ఇవి చూడండి, మనకి ఏం అవసరం ఉందా. ఫస్ట్ థింగ్ అంటే మేబీ ఐ నీడ్ టు మెన్షన్ ద ఓనర్, నేమ్ ఆఫ్ ద యూజర్ దట్ షుడ్ బి ఓన్ ఇన్ ద ఫైల్ సిస్టమ్ ఆబ్జెక్ట్. అంటే ఎవరు ఓన్ చేసుకుంటున్నారు వీటిని. సో ఐ విల్ బి మెన్షనింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఓనర్, ఎవరు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి, ఐ నీడ్ టు మెన్షన్ వేర్ ఐ వాంట్ టు క్రియేట్ ఇట్. చూసారంటే రిక్వైర్డ్ ఫీల్డ్ ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. ఎందుకంటే మీరు ఫైల్ మాడ్యూల్ యూస్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి, యూ వుడ్ లైక్ టు క్రియేట్ అ ఫైల్, రైట్. సో అట్ వాట్ లొకేషన్ యూ వుడ్ లైక్ టు క్రియేట్ ఇట్, ఆ లొకేషన్ యొక్క పాత్ మెన్షన్ చేయాలి. పాత్ ఆఫ్ ద ఫైల్ బీయింగ్ మేనేజ్డ్. ఓకే, పాత్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంకేం అవసరం అంటే, మేబీ ఇఫ్ యు సీ హియర్ దేర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ ఓనర్. ఓకే,
మోడ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ద పర్మిషన్ ద రిజల్టింగ్ ఫైల్ సిస్టమ్ ఆబ్జెక్ట్ షుడ్ హ్యావ్, అంటే ఇప్పుడు ఏమైతే ఫైల్ క్రియేట్ చేస్తున్నారో ఆ ఫైల్కి లొకేషన్ ఐడియా ఉంది, ఓనర్ ఎవరో తెలియాలి మనకి, అలాగే ఆ ఫైల్ యొక్క పర్మిషన్ ఏంటి, మోడ్ ఏంటి, ఎవరి పర్మిషన్ అంటే గ్రూప్కా, యూజర్కా, అదర్స్కా, ఎవరికి ఇస్తున్న పర్మిషన్. అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ వుడ్ యూ లైక్ టు క్రియేట్ ఇట్. ఓకే, సో దేర్ విల్ బి సమ్ ఆప్షన్ కాల్డ్ స్టేట్. ఓకే, స్టేట్ అంటే మీనింగ్ ఏంటి, ఇందులో ఆబ్సెంటా, డైరెక్టరీయా. మనం లాస్ట్ టైం వెబ్సైట్ రన్ చేస్తున్నప్పుడు స్టేట్ ప్రెసెంట్ అనుకున్నా అంటే నాకు ఖచ్చితంగా క్రియేట్ అవ్వాలనుకుంటున్నాం. ఇక స్టేట్ అని చెప్తుందంటే ఇఫ్ ఆబ్సెంట్ డైరెక్టరీస్ రికర్సివ్ డిలీటెడ్, నాకు డిలీట్ అయిపోతే అవసరం లేదనుకుంటే. బట్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఐ వుడ్ లైక్ టు క్రియేట్ సంథింగ్ కాల్స్ టచ్, అంటే ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేయండి, డేటా ఏం లేదు అందులో. డేటా కావాలనుకుంటే ఐ విల్ బి క్రియేటింగ్ డిఫరెంట్ వే. నాకు కావాల్సింది ఒక ఫైల్ క్రియేట్ చేయండి. సో ఐ విల్ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ స్టేట్. స్టేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి రిసోర్స్కి కూడా స్టేట్ ఉంటుంది. మీరు వెబ్ సర్వర్ ఇన్స్టాలేషన్ చేస్తారనుకోండి, స్టేట్ ప్రెజెంటా, అన్ఇన్స్టాలా, లేకపోతే రీస్టార్టా, ఏంటి ఆ స్టేట్ ఏంటి. సో కరెంట్లీ నేను ఏం చెప్తాను, పాత్ మెన్షన్ చేస్తాను. ఎక్కడ పాత్ ఇది, ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ అనే ఫోల్డర్లో ఫైల్ టెక్స్ట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ క్రియేట్ చేయి. ఎలాగా, యూజింగ్ టచ్. ఓకే, సో నో నీడ్ టు రైట్ సంథింగ్, జస్ట్ క్రియేట్ ఏ టచ్ ఫైల్. అండ్ హూ ఇస్ ద ఓనర్, కరెంట్లీ లెట్స్ అజ్యూమ్ Ansible విల్ బి ద ఓనర్. అండ్ వాట్ ఈస్ ద మోడ్ దట్ ఐ వాంట్ గో విత్, ఐ వాంట్ గో విత్ 0777. అంటే ఫస్ట్ ఫార్లో అన్ని పర్మిషన్స్ ఇచ్చేద్దాం, మనకి పెద్ద యూజ్ లేదు. బట్ ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ మాడిఫై ద పర్మిషన్స్ అకార్డింగ్లీ. బట్ థింగ్ ఏంటంటే వెన్ యూ రైట్ ఎ ప్లే బుక్ ఫార్మాటింగ్ ఎప్పుడు కూడా ప్లే ఏంటి, ఓకే, ఒక టాస్క్ ఏంటి, ఇలా మల్టిపుల్ టాస్క్ ఉంటాయి. ఒక టాస్క్ మెన్షన్ చేసుకున్నారు, మీరు కావాలంటే మల్టిపుల్ ప్లేస్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ప్లేస్ అని ఎక్కడ ఉంటాయి, ఒక ప్లే బుక్లో ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ మెన్షన్ చేసుకుంటారో టిపికల్ రిక్వైర్మెంట్ ఏమవ్వాలి, మనకి ఏమైతే ఇన్వెంటరీ ఫైల్ క్రియేట్ చేస్తున్నారో, అంటే ఇక్కడ దిస్ కై ఇఫ్ యు సీ కరెంట్లీ ls-la/temp అనే ఫోల్డర్లో దే షుడ్ బి ఫైల్ created call a file test.txt. Let me copy this. Let me come back here. vi2.yaml. ఓకే, ఫైన్. సో కొన్నిసార్లు ఎర్ర అంటే మీకు కాపీ పేస్ట్ అప్పుడు కొన్ని ఫార్మాటింగ్స్ మారిపోతాయి, ఇండెంటేషన్ మారిపోద్ది. సో యూ కెన్ యూస్ సంథింగ్ సెట్ పేస్ట్ అండ్ ఆటోమేటిక్గా మీకు ఈ ఫార్మాటింగ్ అంతా డిపెండ్ అవుతుంది. ఓకే, సో నా ఐమ్ క్రియేటింగ్ మాడ్యూల్, ఐ మీన్ ప్లేబుక్ హియర్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నా అగైన్ ద సేమ్ కమాండ్ Ansible -playbook -i inventory 2.yaml. సింటాక్స్ కమాండ్ ఏంటండి, ఇదేనా, హైఫెన్ చెక్ ఇక్కడ రాసుకున్నాం, వేర్ ఇస్ ఇట్, -. హైఫెన్ చెక్ ఓన్లీ ఫర్ డ్రై రన్ అండి. సింటాక్స్ చెక్ వచ్చేసరికి మాత్రం మీ సింటాక్స్ ఒక వ్యాలిడేషన్ చెక్ చేసుకుంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, దెన్ యూ కెన్ వన్ మోర్ టైం టెస్ట్ ఇట్. చూడండి, ఇప్పుడు కూడా ప్రతిసారి ఇట్ ఈస్ సేయింగ్ దట్ గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్. సో బై డిఫాల్ట్గా మీరు ఇందాక ఏమైనా సెటప్ మాడ్యూల్ రాసుకున్నారో అందులో బై డిఫాల్ట్ మీ ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ అది జరుగుతుంది. బేస్డ్ అపాన్ దట్ యూ కెన్ యూజ్ కండిషనల్ బేస్డ్ అండ్ యూ కెన్ డిప్లాయ్. ఓకే, సెంటోస్ అయితే ఇలా డిప్లాయ్ చేయి, ఉబంటు అయితే ఇలా డిప్లాయ్ చేయని మీరు కండిషనల్ బేస్ కూడా రాసుకోవచ్చు. నౌ నథింగ్ ఈస్ డన్ బికాస్ జస్ట్ చెకింగ్ డ్రై రన్ ఓన్లీ. నౌ విల్ రిమూవ్ దట్, క్రియేట్ అ ఫైల్. చూడండి, ఇవన్నీ టాస్క్స్ అండి. బై డిఫాల్ట్గా గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఒక టాస్కే. అందులో ఇప్పుడు మన దగ్గర ఎన్ని టాస్క్లు ఉన్నాయి, ఓన్లీ వన్ టాస్క్ ఈజ్ అవైలబుల్, క్రియేట్ అ ఫైల్. అండ్ నా ఇఫ్ యూ కమ్ బ్యాక్ హియర్ అండ్ ఎగ్జిక్యూట్ ద సేమ్ కమాండ్ అగైన్ ls, I should be having a file called as file test.txt and it is owned by the Ansible user. అండ్ మనం చూసారనుకోండి 777 పర్మిషన్ ప్రొవైడ్ చేశాం కాబట్టి ఆ ఫైల్కి 777 పర్మిషన్స్ వచ్చాయి. ఓకే, సో ప్లేబుక్స్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. వన్స్ యూ నో ద యాక్చువల్ కమాండ్స్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ఎ పర్టికులర్ సర్వీస్, వాటిని యూ కెన్ కన్వర్ట్ దమ్ ఇంటూ సంథింగ్ కాల్డ్ ఎస్ ప్లేబుక్స్. మేబీ ఇక్కడ ఈ మెషిన్లో ఆల్రెడీ ఏదైనా వెబ్ సర్వర్ రన్ అవుతుందా, CentOS హోస్ట్.
Okay, then that's good. So let me do one thing. 8c hyphen Apache installer.yaml. Okay, now ఇక్కడ ఏం చేద్దాం అంటే లెట్స్ ఇన్స్టాల్ Apache web server using playbook. Okay, first ఇందులో okay, I want to go with all the hosts. Next, the tasks. Task ఏమంటే I want to give the name of a task. First ఏంటి install Apache HTTPD. Okay, నెక్స్ట్ ఇందులో చెప్పాలి ఐ నీడ్ టు మెన్షన్ సంథింగ్ కాల్డ్ as ఇక్కడ ఏం రాయాలంటే మాడ్యులా లేకపోతే ఏంటి వాట్ షుడ్ ఐ రైట్ హియర్ లైన్ నెంబర్ 6 ఏం రాస్తాను ఏ మాడ్యూల్ రాయాలండి ఇప్పుడు దాకా మనం చూసిన వాటిలో ఒక వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను ఏ మాడ్యూల్ రాయొచ్చు అందులోనే హెచ్టిటిపిడి ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాను సో వాట్ ఈస్ ద మాడ్యూల్ ఐ కెన్ గో విత్ మనం ఆల్రెడీ చేసాం ఇది ఈ మాడ్యూల్ Setup, sir. సెటప్ ఎందుకంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మాత్రమే దానివల్ల ఏం పెద్ద యూజ్ ఉండదు కదా నీకు Oh, okay. మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాం ఈ మెషిన్స్లో వెబ్ సర్వర్ని ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నాం సో మాడ్యూల్ ఇన్స్టాలేషన్ సంబంధించి ఉండాలి ఎం మాడ్యూల్ యూస్ చేసుకుంటాను ఓకే ఎం మాడ్యూల్ ఒకసారి చెక్ చేశారు అనుకో ఎం ఆన్సిబుల్ మాడ్యూల్ ఓకే హియర్ వి సీ దేర్ మల్టిపుల్ పారామీటర్స్ అదే మనం పాస్ చేసిన పారామీటర్ ఏంటి దేర్ షుడ్ బి సంథింగ్ ఆల్ రిక్వైర్డ్ ఆర్ where is it name yeah if you see a package name or a package specified with version so ఏం చెప్తాను m ఓకే నేమ్ ఏంటి I want to go with httpd ఓకే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి I want to mention state right whether to install అంటే ప్రెజెంటా లేకపోతే రిమూవా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది అనుకుంటే రిమూవ్ చేయాలనుకుంటే ఏం రాస్తారు absent రాస్తారు ఓకే నా మనకు కావాల్సిన ఏంటి absent ఇన్స్టాల్డా లేటెస్టా ప్రెజెంటా కరెంట్లీ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ దిస్ ఈస్ బిన్ అవైలబుల్ సో స్టేట్ ఏంటంటే నాకు ఖచ్చితంగా ప్రెజెంట్ ఉండాలి సో ఏం చెప్తాను ఇక్కడ నాకు ఈ వెబ్ సర్వర్లో సారీ ఈ ఈ ఈ ఈ హోస్ట్లో ఏమైతే సర్వర్స్ మెన్షన్ చేసుకున్నానో వాటిలో ఐ నీడ్ టు మెన్షన్ వెబ్ హెచ్డిబిడి వెబ్ సర్వర్ అండ్ తనకు కావాల్సిన మాడ్యూల్ ఇది ఆ మాడ్యూల్ యొక్క నేమ్ స్టేట్ ఓకే ఒక్కసారి రన్ చేసాం అనుకోండి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి ఇన్ దిస్ మెషిన్ ఆన్ ద CentOS host I should be having web server running okay now let's verify whether it's possible or not okay ansible hyphen playbook hyphen I inventory hyphen sorry what's the file name 3.yaml hyphen syntax hyphen check okay now let me check this one ఎక్కడ చూద్దాం ఇప్పుడు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ సేయింగ్ చెక్ ఓకే నౌ దట్ ఇస్ ఫైన్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ ఓకే ఇవి సి మనం రాసిన దాంట్లో ఒక టాస్క్ మాత్రమే ఉంది గ్యాదరింగ్ ఫ్యాక్ట్స్ అని ఒక టాస్క్ అనేది ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓకే మనం రాయాల్సిన నేమ్ ఇది ఇన్స్టాల్ అపాచీ హెచ్డిపిడి ఓకే ఇందులో ఫెయిల్ అవుతుంది ఎందుకు ఓకే మెసేజ్ ఎస్ నో రూట్ ఇక్కడ మనం ఏం చేసాం అంటే వీ హ్యావెంట్ మెన్షన్ సంథింగ్ ఆల్ బికమ్ ఎందుకంటే ఐఎమ్ ట్రైంగ్ టు ఇన్స్టాల్ సంథింగ్ రైట్ బికమ్ ట్రూ ఓకే సో vi 3.yaml సారీ hosts all become true save now run this one okay changed so technically in this machine I should be having a server right I mean I should be having something called as a httpd available okay let me come back to the host here do a refresh
Okay, nothing is coming up. So service httpd status. ఓకే నా ఓకే సో ఇన్స్టాలేషన్ అయితే అయిందండి, కాకపోతే ఇవి సి ద సర్వీస్ ఇస్ నాట్ స్టార్టెడ్. ఓకే, సో థింగ్ ఏంటి, ఇక్కడ మీరు ఏమైతే ఒక ప్లే రాసుకున్నారో, ఓకే, అదే ఒక ప్లే బుక్లో మీరు ఏదైతే టాస్క్ మెన్షన్ చేసుకున్నారో అందులో ఇన్స్టాలేషన్ అయితే జరిగింది, కాకపోతే బై డిఫాల్ట్గా సర్వర్ మైట్ నాట్ బి స్టార్టింగ్. సో వాట్ యూ కెన్ డూ, యూ కెన్ మెన్షన్ సంథింగ్ కాల్డ్ as అదర్ టాస్క్. ఏంటి టాస్క్ అంటే, మేబీ వాంట్ టు స్టార్ట్ ద సర్వీస్. ఓకే, నౌ ఫర్ దాట్ ఐ కెన్ యూస్ సంథింగ్ కాల్డ్ as సర్వీస్కి ఎప్పుడు కూడా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సర్వీస్ మాడ్యూల్ అండి. ఓకే, నేమ్ ఏంటి, ఓకే, లెట్ మీ కాపీ దిస్ నేమ్. Service is a module and I need to give the name. HTTPD is the service I want to go with. టిపిక్గా మనం ఎలా రాస్తాం, మన కమాండ్ రాయాల్సింది ఏంటండి, ఐ నీడ్ రైట్ దిస్ వే, రైట్, సర్వీస్ HTTPD స్టార్ట్. ఇది మనం రాయాల్సిన యాక్చువల్ కమాండ్. ఓకే, నా థింగ్ ఏంటి, ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే దాని ఒక స్టేట్ మెన్షన్ చేయాలి. స్టేట్ ఏంటి, ఐ నీడ్ టు మేక్ షూర్ ఇట్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ చూసారనుకోండి, ఇఫ్ యూ గో బ్యాక్ హియర్, స్టేట్లో రీలోడ్ రీస్టార్ట్ ఒకటే ఆల్మోస్ట్ ఉంటాయండి. స్టార్టెడ్ ఈజ్ ఆల్ అబౌట్ స్టార్టింగ్, స్టాప్ అంటే మన టిపికల్ స్టాప్ చేసే సర్వర్స్ అవి. ఓకే, సో నౌ స్టేట్ షుడ్ బి మెన్షన్ స్టార్టెడ్. ఓకే, అంటే ఏంటి, ఓకే, ఇక్కడ ఏమైతే సర్వీస్ మెన్షన్ చేసుకున్నానో స్టార్ట్ చేయాలి. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా హార్డ్ కోడ్ చేస్తాం మనం. ఇఫ్ సి ఇక్కడ హెచ్డిపిడి అని, ఇక్కడ హెచ్డిపిడి అని హార్డ్ కోడ్ చేస్తాం. ఇవి హార్డ్ కోడ్ చేయొచ్చా అంటే, యూ కెన్ ఇనిషియల్గా ఓకే, మనకి స్టార్టింగ్ మన ప్లే బుక్స్ రాస్తున్నాం కాబట్టి, బట్ మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ కమింగ్ డేస్ వీ మైట్ బి యూజింగ్ సమ్ డైనమిక్ వర్షన్స్ యాజ్ వెల్. అంటే వీ మైట్ బి యూజింగ్ సంథింగ్ కాల్ డీబగ్ అని, లేకపోతే టెంపరైజేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఒకటే మనం ఎలాగైతే టెరాఫామ్లో వేరియబుల్స్ రాసుకొని వేరియబుల్స్ త్రూ మనం కంకాటినేషన్స్ కానీ లేకపోతే డైనమిక్గా పాస్ చేసుకున్నామో, ద సిమిలర్ వే వీ కెన్ యూజ్ హియర్ ఆల్సో సమ్ సార్ట్ డైనమిక్ వే యాజ్ వెల్. బట్ కరెంట్లీ ఐఎమ్ పాసింగ్ HTTPD ఇన్స్టాలేషన్స్ అండ్ ఐ వాంట్ టు స్టార్ట్ ద సర్వీస్ యాజ్ వెల్. ఓకే, నౌ లెట్ మీ కాపీ దిస్. ఇక్కడ ఇంకోటి రాసుకోవచ్చండి. మేబీ ఒకసారి సర్వీస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మనం ఇంకోటి ఏం చేయొచ్చు, సర్వీస్ HTTPD ఎనేబుల్ అని కూడా రాయొచ్చు. ఎందుకు, మేబీ ఆఫ్టర్ రీస్టార్ట్స్ అయిన తర్వాత కూడా మనకి ఎప్పుడు ఎనేబుల్ జరగాలనుకోండి, ఇది జనరల్ కమాండ్. వీటిని ఎలా మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ దే షుడ్ బి అన్ ఆర్గ్యుమెంట్ కాల్డ్ ఎనేబుల్డ్, వెదర్ ద సర్వీస్ షుడ్ బి ఎనేబుల్డ్ డ్యూరింగ్ ద బూట్ టైమ్. ఎస్, ఓకే, సో ఏం చెప్తాను, ఎనేబుల్డ్. ఓకే, ఐ వుడ్ లైక్ టు ఎనేబుల్ దిస్ వన్, ట్రూ, ఇట్స్ అ బులియన్ వాల్యూ. కాపీ దిస్, నౌ కమ్ బ్యాక్ హియర్ ఆన్ ద Ansible rm-rf 3.yaml. Okay, now let me first run the check. చూడండి, ఇన్స్టాల్ HTTPD ఏమి చేంజ్ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి పెద్దగా మళ్ళీ ఇన్స్టాలేషన్ చేయాల్సిన నీడ్ లేదు. ఓన్లీ స్టార్ట్ ద సర్వీస్ అంటే ఇది ఒక్కటే జరగాలి కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ వన్. బట్ చెక్ కాబట్టి ఏం జరగలేదు. సో ఐ విల్ బి రిమూవింగ్ దిస్ చెక్ ఆప్షన్ అండ్ ఐ విల్ బి రన్నింగ్ ఇట్ అగైన్. Okay, it got started. So if I come back here and verify the status, it's in the running state. And if I come back to the home page, if I refresh, there should be some page populating. Okay, so ప్రతిదీ కూడా టాస్క్ రూపంలో క్రియేట్ చేసుకుంటాం. మేబీ ఇంకొక ఆప్షన్ కూడా ఏం చేయొచ్చు మేబీ అంటే, ఓకే, మేబీ లెట్ మీ డూ వన్ థింగ్. ఇక్కడ మీరు ఏమైతే లెట్ మీ క్రియేట్ వన్ ఫైల్ హియర్ కాల్డ్ as index.html. ఓకే, h1 Ansible playbooks. ఓకే, దిస్ h1 ట్యాగ్. ఇక్కడ ఏం చెప్పచ్చు, ఓకే, ఒకసారి పని చేద్దాం, కాపీ, కమ్ బ్యాక్ హియర్, ఐ విల్ బి క్రియేటింగ్ హియర్ యాజ్ వెల్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ కాపీ అవ్వాల్సింది, HTML సేవ్. ఓకే, నెక్స్ట్ ఈ ప్లేబుక్లో ఏం చెప్తానంటే, ఐ విల్ యాడ్సింగ్ వన్ మోర్ టాస్క్ అండి, నేమ్, మేబీ ఐ వాంట్ టు కాపీ ద ఇండెక్స్ ఫైల్. ఓకే, సరే, నేను ఇప్పుడు ఏది వాడాలంటే ఏ మాడ్యూల్ వాడాలంటారు,
కాపీ మాడ్యూల్ ఏం ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి? సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి. సోర్స్ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, index.html. మీరు కావాలంటే ఇక్కడే ఉంది కాబట్టి రిలేటివ్ పాత్ ఇవ్వచ్చండి, లేకపోతే ఇప్పుడు కూడా అబ్సల్యూట్ పాత్ బెటర్. ఓకే, index.html. అలా డెస్టినేషన్ ఎక్కడ కాపీ చేయాలంటారు? ఓకే, వార్లో డబ్ హెచ్టిఎంఎల్ అనే డైరెక్టరీలో index.html అనే ఫైల్లో కాపీ చేయండి. ఓకే, నౌ లెట్ మీ డూ వన్ థింగ్. కాపీ rm-rf 3.yaml vi 3.yaml సేవ్. ఓకే, షట్. ఓకే, చెక్. Okay, only one change happened. Now let me remove the check option. Only the change of the file got changed and ఎందుకంటే మన index.html ఫైల్ మాడిఫై చేసాం కాబట్టి. Now if I come and refresh the page, it should be having Ansible playbooks displayed. Okay, now for example ఐడెం పొటెన్సీ కోసం ఏం చేస్తానంటే మళ్ళీ రీరన్ చేస్తాను దాన్ని. చూడండి, ఇన్స్టాల్ ఏం జరగలేదు, స్టార్ట్ ఏం జరగలేదు, కాపీ కూడా ఏం జరగలేదు, బికాజ్ నథింగ్ హెస్ హ్యాపెన్ అండ్ ఆ ఫైల్స్ కూడా ఎటువంటి మోడిఫికేషన్స్ లేవు. ఓకే, నౌ మేబీ ఐ వాంట్ టు రైట్ ఆర్ మోడిఫై దిస్ ఫైల్. ఏమని? Ansible playbooks v2 save. Now let me rerun it. ఓకే, ఫిసి ఓన్లీ ఈ ఒకటే మారేదండి, ఎందుకంటే డేటా మారింది కాబట్టి. ఓకే, సో నా థింగ్ ఏంటంటే ఆన్సిబుల్ అనేది ఎప్పుడు కూడా ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదండి. ఇఫ్ యూ న్యూ ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు క్రియేట్ సంథింగ్ కాల్డ్ as a playbook for the నెక్సస్కి ఒక ప్లేబుక్ రావని చెప్పాను. పోనీ నెక్సస్ దాకా ఎందుకు? మీరు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 VMs ఉన్నాయి. ఈ 2 VMsలో డాకర్ ఇన్స్టలేషన్ అవ్వాలని చెప్పాను. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి? డాకర్ నార్మల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ప్యాకేజ్ ఎలా ఇన్స్టాల్ అవుతాయి? ఓకే, వాటిని ప్లేబుక్ రాస్తున్నప్పుడు ఏ మాడ్యూల్ యూస్ చేసుకోవాలి? ఓకే, ఇది మాడ్యూల్ మీకు మాన్యువల్ స్టెప్స్ వచ్చాయనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఎలాగైతే కన్సోల్లో క్రియేట్ చేయడం ఆర్ సిఆర్ఏలో క్రియేట్ చేయడం వస్తే, టెరాఫామ్ అనేది పెద్ద కష్టం, సింప్లెస్ట్ టాస్క్. ఎందుకంటే మనకు ఆల్రెడీ రిసోర్స్ క్రియేషన్ ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి. ద సిమిలర్ వే ఇఫ్ యూ న్యూ హౌ టు డూ థింగ్స్ మాన్యువల్లీ, దెన్ డూయింగ్ థింగ్స్ యూజింగ్ ఆన్సిబుల్ ఈజ్ బిట్ ఆఫ్ ఈజీ టాస్క్ యాజ్ వెల్. ఎందుకంటే ఓన్లీ మనం ప్లే బుక్స్ రాసుకుంటాం, ఆ ప్లే బుక్స్లో ప్లేస్ ఏంటి, అందులో టాస్క్ అని మెన్షన్ చేస్తారు, మనం మల్టిపుల్ టాస్క్ మెన్షన్ చేసుకుంటాం, అవన్నీ కూడా ఒకటి దాంట్లో రన్ చేసుకుంటూ వెళ్తాం. మేబీ ఇక్కడ ఇంకా మనం ఏం మాడిఫై చేయొచ్చు అంటే, ఇప్పటి వరకు మనం చూస్తుంది ఇండివిజువల్గా రన్ చేసుకుంటే హార్డ్ కోడ్ చేసుకున్నామండి. మేబీ ఇన్ టుమారో సెషన్ we can see something called as a వేరియబుల్స్ ఎలా పాస్ చేయాలి. మనకి ఎలాగైతే టెరాఫామ్లో వేరియబుల్స్ ఉన్నాయో, ఆన్సిబుల్లో కూడా వేరియబుల్స్ ఉంటాయండి. నెక్స్ట్ వాటిని దట్ సంథింగ్ డీబగ్ మాడ్యూల్, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్స్ ఇట్, టెంప్లెట్స్ అని ఉంటాయి అన్నమాట, కండిషన్స్ ఉంటాయి, లేకపోతే దాని యొక్క వాల్టింగ్ మెకానిజం ఉంటుంది. ఇవన్నీ కూడా చూద్దాం కమింగ్ డేస్లో. బట్ ఇప్పటిదాకా మీరు ఏమైతే హెచ్టిటిపిడి ఇక్కడ ఏమైతే రాసుకున్నారో, టిపికల్గా ఇఫ్ యూ వాంట్ టు డూ సమ్ సార్ట్ ఆఫ్ డైనమిక్ పాసింగ్ అండ్ ఆల్, యూ కెన్ బీ డన్ యూజింగ్ సంథింగ్ వేరియబుల్స్ రాసుకుంటాం. ఆ వేరియబుల్స్ని ఇంకో ఫైల్లో పెట్టుకుంటారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ త్రూ పాస్ చేస్తారా, లేదా ఒకటే ఫైల్లో పాస్ చేస్తారా, ఇవన్నీ కూడా రేపు చూద్దాం. ఓకే, వన్ థింగ్, లెట్ మీ కమిట్ ఆల్ దిస్ 1902. ఓకే, మీకు ఇచ్చిన టాస్క్ ఒకటి ఉంది, ఏంటది? Where is it? There is something I gave you. This guy. Create a new host క్రియేట్ చేసుకొని 2 ways క్రియేట్ చేయండి. ఒకటి, బై డిఫాల్ట్ జీసీబీలో మీరు క్రియేట్ చేశారనుకోండి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో వెళ్ళచ్చు, ఇది ఒక ఆప్షన్. లేదు నేను అమెజాన్ క్రియేట్ చేసుకున్నానంటే మరీ మంచిది, యూ కెన్ యూస్ సంథింగ్ వాళ్ళ కీ యాజ్ వెల్. ఈ 2 ఆప్షన్ ట్రై చేయండి ఒకసారి. చేస్తారు ఇది? ఎందుకంటే నేను ప్రాజెక్ట్కి వెళ్ళినప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఏదో ఒక ఆప్షన్ యూస్ చేసుకుంటాను. నేను కనెక్టివిటీస్
కాపీ ఐడి చేయనండి ప్రాజెక్ట్కి వెళ్ళిన తర్వాత. మేబీ ఐ కెన్ యూస్ సంథింగ్ కాల్ కీ ఆర్ ఐ కెన్ యూస్ సంథింగ్ కాల్ పాస్వర్డ్. ఏదైనా యూస్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిసారి కాపీ ఐడి చేయడం అనేది టైం వేస్ట్. అంటే టైం వేస్ట్ ఇన్ సెన్స్ అది బెస్ట్ ప్రాక్టీసే, బట్ ఆల్రెడీ చాలాసార్లు చూసాం కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్ యూ టు అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ దీస్ టూ ఆప్షన్స్, ఎందుకంటే ఈ రెండు ఆప్షన్స్ కూడా బాగానే వాడతాం. జీసీపీ యూజర్ పాస్వర్డ్ ఉంటుంది కదా మనం క్రియేట్ చేసుకోవడమే. మీకు అమెజాన్ అనుకోండి కీ వస్తుంది, జీసీపీ కీ రాదు కదా. మీరు కావాలంటే మళ్ళీ ఏం చేస్తారు, ఇంకో మీరు ఓన్గా కీ క్రియేట్ చేసుకొని ఆ కీని ఆ యూజర్లోకి వెళ్ళి ఆథరైజర్ కీ సెక్షన్లో మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అమెజాన్ అనుకోండి పేమ్ వచ్చేస్తుంది. లేదు నాకు ఆథరైజర్ కీలో మెన్షన్ చేయనంటే ఏం చేస్తారు, జీసీపీలో యూజర్ క్రియేట్ చేసుకోండి, ఆ యూజర్కి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా. చేస్తారండి అందరూ? మిగతా వాళ్ళు ఓకే ఫైన్. హైఫన్ వై కీయా. Actually, hyphen y permissions we're not giving, right? How it will take that permissions? ఏ పర్మిషన్స్ అండి? Any ఇక్కడ software installation time, hyphen y ఇస్తాం కదా. ఇక్కడ యాప్ ఇన్స్టాల్ సారీ ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిటి -y ఇదేనా? అదే. సో బేసిక్గా మనం చెప్పక్కర్లేదు యాన్సిబుల్కి. నాకు ఏం చెప్తాను, నాకు ఇది పలానా సాఫ్ట్వేర్ కావాలని చెప్తాను అంతే. ద రెస్ట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ విత్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. అంతే కదా. నా రిక్వైర్మెంట్ ఏంటైతే నేను రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి నువ్వు పలానా ఈ స్టెప్స్ అన్ని చేయని చెప్పొచ్చు స్క్రిప్ట్లో రాసుకున్నట్టు, లేకపోతే ఏం చెప్తారు, నాకు పలానా సాఫ్ట్వేర్ కావాలని చెప్తారు అంతే. ఇంక ఇవన్నీ మెన్షన్ చేసి నీట్లేదు మీరు. ఓకే, మీ ప్లే బుక్లో రాసుకుంటారు, దిస్ విల్ బి టేకింగ్ కేర్. ఇప్పుడు ఈ కమాండ్స్ అన్ని ఒక స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ కూడా ఇన్పుట్ కింద ఇవ్వచ్చా ఈ Ansible కి? ఏ స్క్రిప్ట్? ఇన్స్టలేషన్ సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని ఒక స్క్రిప్ట్ ఫైల్ ఉంది, ఆ ఫైల్ కూడా ఇన్పుట్ మళ్ళీ దాని ఒక ఐడెంటిటీ పోతుంది కదా. అంతే కదా, మనం స్క్రిప్ట్ నుంచి వస్తుంది బయటికి, మళ్ళీ స్క్రిప్ట్ రన్ చేసిన తెలియదు కదా ఏం రన్ చేస్తున్నారు అనేది. అందుకే మీకు ఇందాక షెల్ మాడ్యూల్ ఒక మాడ్యూల్ చూసారా, దానికి డీబగ్ మాడ్యూల్ రెండు మాడ్యూల్స్ ఉంటాయి. ఆ రెండు డిఫరెన్స్ అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే అది ఇంకా మనం చూడలేదండి. బేసిక్గా మీరు చెప్పిన ఐడియా అయితే చేయకూడదు బెస్ట్ ప్రాక్టీస్ ప్రకారం, బట్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తారు. ఓకేనా, నేను షెల్కి దానికి డిఫరెన్స్ చెప్పని చెప్తాను పాయింట్ మళ్ళీ కావాలంటే. ఓకే, వన్ మోర్ డౌట్. యాక్చువల్లీ మనం యూజర్ క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ రూట్ పర్మిషన్స్ తోనే యూజర్ క్రియేట్ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇక్కడ బికమ్ ఇవ్వాల్సిన నీడ్ ఏంటి? ఈ స్క్రిప్ట్ రన్ అవ్వడానికి అండి. అంటే బేసికల్లీ సూడో పర్మిషన్ ఇస్తున్నప్పుడు యాన్సిబుల్ రన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు రన్ చేస్తుందండి యాన్సిబుల్ యూజర్తో రన్ చేస్తున్నారు. ఓకేనా, యాన్సిబుల్ యూజర్ కూడా సూడో అని రాయాలి కదా, లేకపోతే అవ్వదు కదా. ఓకే ఓకే ఓకే. మీరు డైరెక్ట్ అప్డేట్ అన్నారనుకోండి, ఇక్కడ అప్డేట్ అన్నారనుకోండి, యూ మస్ట్ రూట్ అంటుంది. ఈవెన్ మీ సూడో మీరు ఏం చేస్తారు, సూడో అప్డేట్ అంటారు కదా. ఓకే 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 అండర్స్టూడ్. థ్యాంక్స్ గైస్, లెట్స్ కనెక్ట్ టుమారో దెన్. థ్యాంక్ యూ.